కాబట్టి 4 దగ్గరలా సభలు పెట్టి ఆయన తిరుగుతుంటే నువ్వు ఎన్నికలకు ముందు 4 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళ గడపల చుట్టూ తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు. ముందేమో నువ్వు అన్నావు, ఒరే మన వల్ల కాదనుకున్నావు, రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని, అతని దగ్గర ఏముంది పాపం, జనసేన 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 అని అన్నానని. జనం లేనటువంటి పార్టీకి సేనాని అతను. జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు. అటువంటి వాడిని తెచ్చుకున్నావు. తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది, అయ్యా మన ఇద్దరి వల్ల కాదు, మనం పోయి మోకరెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరెళ్ళారు. 3 అయ్యారు. 2014లో ఉన్నటువంటి వాళ్ళే కదా, కొత్త సంబంధం కొత్త కలయికేం కాదు కదా. మీరు 2014లో 3 కలిశారు. 2019 అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియాలో. ఆ మీడియా ఒకటికి అనుమానం వచ్చింది. ప్రశ్న అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా మోడీని అడుగుతున్నావు అని అడిగాడు అతను. హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట. యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు. అటువంటి అనర్ఘమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి. మామూలు తెలుగులో కాకుండా నేనే అనుకున్నాడమ్మా కూడా ఎక్కడ చదువుకొని వచ్చాడో కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు, వాయించి వదిలిపెట్టాడు ఢిల్లీ మీడియా అని చెప్పి. ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్గళంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తేవి, మోడీని రకరకాలుగా తిడితివి, మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడితివి. ఈరోజు అదే వ్యక్తితో పోయి మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది మోసం చేశాడు ఇది మోసం చేశాడని ఏ నోటితో మాట్లాడావు, గోత్రాలు అంతమందిని చంపేశాడు, నరహంతకుడు మోడీ అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆయన చంకనాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటువి. అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, నడ్డా గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, బీజేపీ వాళ్ళందరినీ చేసుకుపోతేవి, పవన్ కళ్యాణ్ని జోడిస్తేవి. సీట్లు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను నాకేం పర్వాలేదని చెప్పిన అతను మాట్లాడా. ఇదే పవన్ కళ్యాణ్ పాపం మొన్న చూశా, నేను కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించారు ఎవరు అంటున్నారు. నువ్వు ఇంతమంది చెప్పావు కదా, లోకేష్ మా అమ్మని గురించి మాట్లాడాడు, నేను 2014లో మద్దతు ఇస్తే నా కోపం రాగా 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 నా మైకును పట్టుకు ఓయమ్మ సగం పట్టిందాం అనుకున్నాను నేను. ఎట్టపోయింది ఆ సగం, ఏమైపోయింది ఆ సగం? ఎందుకని నువ్వు ఆ రోజు మాట్లాడేటువంటి వాడు మరలా 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి మళ్ళా పోయి వాళ్ళతో చేరావు. నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు కాలర్ పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాలర్ వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటాడు. నువ్వు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం చూస్తే ఏ విధంగా ఉండింది? ప్రజలందరికీ ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయే. ఓయమ్మ నేరుగా పోయి ఇంటికి పోయి చొక్కా పట్టుకుంటాడేమో కాలర్ పట్టుకుని లాగుతాడేమో ఒక్కొక్కరిని అనుకుంటే అవి వదిలిపెట్టి కాళ్ళు పట్టుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికి. కాబట్టి 2014లో మీరు ఒకటయ్యారు, 2019 వచ్చేటప్పటికి ముగ్గురు మీద వెరసగపడ్డారు. మరలా 2024 వచ్చేటప్పటికి సిద్ధాంతాలు లేదు ఏమి లేదు, గెలుపుకి ఏదో ఒక విధంగా మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇవన్నీ మర్చిపోయి మనం అందరం ఒకటయ్యి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి సిద్ధాంతం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏమీ లేదు. అందరు కలిసి ఒకటే మరలా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోతాము అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు జెండా సభ పెట్టావు, జెండా సభకి జనం రాలే. నువ్వు చంద్రబాబు నాయుడు జెండాలు మార్చుకుంటే జనం మారదు కదా. మీరిద్దరూ జెండాలు మార్చుకున్నారు, ఆయన జెండా నీకు ఇచ్చాడు, నీ జెండా ఆయనకి ఇచ్చావు, బాగానే ఉంది. జెండాలు మార్చుకున్నంత మాత్రమే జనం మారిపోరు కదా. కాబట్టి జనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, జనసేన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జెండాలు మీరు మార్చుకుంటున్నారు, మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మీరు మార్చుకోలేకపోతున్నారు, జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. కాబట్టి జెండాల సభకు వెళ్ళడం, జనం రాకపోతే ఆ జనం రాలేదనేటువంటి చిరాకులో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో విరుచుకుపడడం ఇవన్నీ సరైనటువంటివి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు నచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించగలిగాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల పాటు అండగా నిలవగలిగాడు కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి నాకు ఆశీస్సులు అందించండి అని అంటే కని విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున భారీగా లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్ళి ఎన్ని ఇబ్బందులైనా సరే పడతాం, ఓర్చుకుంటాం, భరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంఘీభావం తెలియజేస్తామని చెప్పి అంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు సిద్ధం సభను జయప్రదం చేస్తే చేతగాక చేష్టలుడిగి జనం రాక, జనాన్ని మీరు మిమ్మల్ని చూడడానికి జనం ఇష్టపడక, మీ ముఖాలు చూడడానికి, మీ నిర్ణయాల పట్ల జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఏ ఒక్క సర్వే అయినా మీకు అనుకూలంగా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి ఏ సర్వే జరిగినా సరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే. ఎవడో ఒకడు ప్రశాంత్ కిషోర్ లాంటి తీసుకొచ్చి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసాడు, ఈరోజు మీతో పాటు ఉన్నాడు.
లోకేష్ పాపం చంద్రబాబు నాయుడు బీహార్ ఆయన వచ్చాడు అది ఇది అని చెప్పి ఆయన గురించి మాట్లాడావు. మళ్ళీ ఆ బీహార్ ఆయనే నీకు గెత్తయ్యాడు ఈరోజు మరలా తీసుకెళ్ళి మళ్ళీ పాపం నీ కొడుకు దగ్గరుండి తీసుకెళ్ళి ఇంట్లో నీతో మాట్లాడిచ్చాడు. నేను నేరుగా చేయలేను, నేను ఇండైరెక్ట్గా చేస్తానని చెప్పాడు అతను. డైరెక్ట్గా నేను చేయలేను, నీకు చేసినప్పుడు నువ్వు గెలవనని. ఆ ఇండైరెక్ట్గా ఆయన చేయమంటే ఆ ఇండైరెక్ట్గా ఆయన ఒకదానికి రావడం, అక్కడ ఆయన ఉపన్యాసం చేయడం, ఆయన చెప్పడం, ఆయన వెళ్ళడం. ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కన్నా ఈరోజు ఎంత బలంగా ఉందనేటువంటిది ప్రజలను చూస్తే అర్థమవుతుంది. నేను జరిగినటువంటి సభలను చూస్తే అర్థమవుతుంది, సభకు వచ్చేటువంటి జనాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా మరలా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుంది, విజయదుందుబి మోగించబోతుంది. భారీ సంఖ్యలో ఈరోజు పోయినసారి గెలిచినటువంటి కన్నా అభ్యర్థులు ఇంకా మెజార్టీలు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. గతంలో వచ్చినటువంటి 151 సీట్ల కన్నా సీట్లు పెరుగుతాయి, మెజార్టీలు పెరుగుతాయి. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఆవిర్భవించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనేటువంటి సందేశాన్ని నిన్న సిద్ధం సభతో ప్రజలు అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలు ఉన్నాయనేటువంటిది నిన్న జరిగినటువంటి సిద్ధం సభతో తేలిపోయిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.